దేవాది దేవుడన్న యేసయ్య నామములో అందరికీ శుభములండి. ఈరోజు ప్రభు మనకి ఇవ్వబడిన వాక్యం యోబు గ్రంథము 42:6 చదువుకుందాం. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. మరి రీసెంట్ గా మనకి లాస్ట్ వెన్స్డే మనకు యాష్ వెన్స్డే జరిగిందండి. మనకు అందరికీ తెలుసు. ఇది ప్రతి ఇయర్ మనము చేసుకునేటువంటి మరి ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల గురించి మనము ధ్యానించుకునేటువంటి సమయాలు. మరి అసలు ఈ యాష్ వెన్స్డే అనేది ఎందుకు చేస్తున్నాము, ఏంటి అసలు అన్నది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అందరూ చేస్తున్నారు కదా, అందుకనే మేము కూడా చేస్తున్నాం. అసలు ఈ సమయంలో అందరూ ఉపవాసం ఉంటారు, ఏదో ఒకటి మంచిది తన అనుకున్నది వదిలేస్తారు, దేవుడి కొరకు మరి ప్రతిష్ఠించుకుంటారని మనకు తెలుసు. కానీ అసలు ఎందుకు మనం ఇది చేస్తున్నాము అనేది మనం గ్రహించాలంటే మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14 ఉంటుంది. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను అని ఉంటుంది. అంటే మనము ప్రభు యొక్క మరి ఇచ్చేటువంటి ఆ ఉన్నతమైన బహుమానం గురించి మరి గురి వద్దకు పరిగెత్తేటువంటి పరిస్థితి మంది. ఆ గురి వద్దకు పరిగెత్తాలంటే ఏం చేయాలి? మనం గురి మీద దృష్టి ఉంచాలి కదండి. కానీ మనం చాలాసార్లు అందరూ చేస్తున్నారు కాబట్టి మనం చేస్తున్నాం అనే స్థితిలో మనం ఉండకూడదు. మరి మనము దేవుని మీద మన కళ్ళను ఫిక్స్ చేసుకున్నట్లయితే ఆ స్థితికి మనం వెళ్ళటానికి మనకు అడ్డు వచ్చిన ప్రతిదాన్ని దాటుకుంటూ మరీ వెళ్ళగలిగినటువంటి స్థితికి మనం వస్తాం. కనుక మరి ఇప్పుడు యోబు గారు యొక్క ఈ వాక్యము ఏం చెప్తుందంటే, మనకి యోబు గారు తన గురించి ఒక సాక్ష్యం చెప్పుకుంటున్నాడు అనమాట. నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి ఉన్నాను అంటున్నాడు. అసలు యోబు గారు ఎవరండి? దేవుడు కోరుకున్న ఒక మనిషి. ఎందుకంటే సాతాను మరి ఆయన సభలోకి వచ్చి చెప్పినప్పుడు ఛాలెంజ్ చేస్తాడు, నా యొక్క బిడ్డ యోబుని చూసావా, ఆయన ఎంత చక్కగా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతి విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా ఉన్నాడు కదా అని అనుకున్నప్పుడు మరి సాతాను అంటాడు, నువ్వు అది చేసావు, ఇది చేసావు, అతని చుట్టూ చేసావు, నువ్వు ప్రాణాన్ని కాపాడుతున్నావు, అది ఇది శరీరాన్ని కాపాడుతున్నావు అని అన్నప్పుడు, లేదు అది లేకపోయినా కూడా నా బిడ్డ నన్ను విడిచిపెట్టడం అనేటువంటి మరి మంచి కాన్ఫిడెన్స్తో ఆయన యోబుని గురించి మాట్లాడాడు. అయితే యోబు గారికి కూడా అలాగే దేవుణ్ణి పట్టుకుని ఉన్నాడు కదండి. ఒక దైవ సేవకుడు ఏమంటున్నాడంటే, సాతానుడట మనల్ని శోధిస్తాడు కానీ దేవుడైతే మనలను పరిశోధిస్తాడట. పరిశోధనలో ఉండవలసిన యోబు గారు మరి పరిశోధన తన దగ్గరికి వచ్చేటడికి ఏమైపోయిందండి, శోధనలో దిగిపోతున్నాడంట. ఏంటి నేనేం చేశాను, ఎందుకు చేస్తున్నాడు దేవుడు, ఏంటి నేనేం తప్పు చేశానా, అది ఇదని ఒకటే మరి కంప్లైంట్ చేస్తున్నాడంట. నా మనవి వింటాకు నాకు ఒకళ్ళు ఉండాలని నేను ఎంతగా కోరుకుంటున్నానని దేవునితో వ్యాజ్యమాడుతున్నాడట. ఈ యొక్క యోబు గ్రంథంలో 42వ అధ్యాయం వచ్చేటడికి యోబు దేవుని చూచాడట. దేవునితో మాట్లాడేటువంటి అనుభవంలోకి వచ్చాడంట. మరి అప్పుడు దేవుడు చెప్తున్నాడు, జ్ఞానం లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకం చేయి వీడెవడు అంటున్నాడు దేవుడు. అంటే దేవుని ఆలోచనను మరి వినకుండా మరి ఆ యొక్క ఆలోచన నిరర్ధకం చేయటానికి మరి సాతానుడు మనుషులైన వారిని ఎంతోమంది మన కొరకు ఉపయోగించుకుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలండి, మన దృష్టిని మాత్రం ప్రభు మీద పెట్టుకోవాలి. కాబట్టి యోబు అంటున్నాడు, నాయన వివేచన లేని వాడినైనా నేను తెలియకుండా నా బుద్ధికి మించి మాట్లాడాను ప్రభు, మమ్మల్ని క్షమించయ్యా అని దేవుడిని అడుగుతున్నాడు అన్నమాట. నా మాట ఆలకించిన ఆయన, నిన్ను గురించి నేను విన్నాను కానీ వినికిడిలో, కానీ దానిని ఇప్పుడు కళ్ళారా నిన్ను చూస్తున్నానయ్యా అంటున్నాడు. అంటే ఈ యొక్క శ్రమల కాలం అంతా కూడా ఆయన ప్రభుతో మరి సహవాసం చేస్తూ మరి తనకు వచ్చిన బాధను బట్టి తను ఎంతగానో విసుగుపోయిన తర్వాత ఈ యొక్క మరి ఆఖరికి వచ్చేటప్పటికి ప్రభువుని చూచేటువంటి స్థితికి వచ్చాడు. అంటే అలాంటప్పుడు యోబు ఏ విషయంలో కూడా తను
నోటితో పాపం చేయలేదట. భార్య కూడా చెప్పిందంట, నువ్వు దూషించు, దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటుంది. కానీ అప్పుడు కూడా అంటున్నాడు దేవుడు, యోబు గారు, నేను దేవుణ్ణి దగ్గర నుండి మంచి మాత్రమే పొందుతానా, చెడు నేను పొందుకోకూడదా అనేసి అంటున్నాడు. అంతేగాని అయ్యో దేవుడు నన్ను ఇట్లా చేశాడు, నేను ఎంత మంచిగా ఉంటే నన్ను అది ఇదని అనేసి కంప్లైంట్ చేసి దేవుణ్ణి దూషించలేదట. కాబట్టి మనము ఈ యోబు తన జ్ఞానం చేత అనేకమైన మాటలు మాట్లాడి ఉన్నాడు. కానీ మరి వివేచన లేని వాడనే బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడాను అంటున్నాడు. అంటే ఆలోచన లేకున్నాడు, వివేచన లేకుండా అర్థం చేసుకోలేకపోయినాడు. దేవుని యొక్క మరి ప్రణాళిక ఏంటో ఆయన అసలు అర్థం చేసుకోలేకపోయినాడు. ఈ దినమున క్రైస్తవ సమాజం కూడా అలాగే ఉంది. ఎందుకంటే మనకి ఏదన్నా రాగానే మనం ఏం చేస్తామండి, ఇదేంటిది, ఎట్లా ఉందేంటి, అదేంటిది, ఇదేంటది అని అనుకుంటాం. కానీ దేవుడు ఎందుకు ఇది అలా చేస్తున్నాడు నా జీవితంలో, ఎందుకు నాకు ఇది వచ్చింది అనేసి మనం అనుకోము. మనం ఈ యొక్క లెంట్ విషయంలో కూడా చాలా మంది అంటా ఉంటారు, ఏంటండి ఈ 40 దినాలు ఎక్కడుందండి, దేవుడు ఉపవాసం ఉన్నామన్నాడా, ఎందుకు ఇది ఎందుకు చేస్తున్నారు మీరు, అనవసరమైన కల్పించి పెడుతున్నారు, మనుషులకి లేనిపోని అని నేను బోధిస్తున్నారు అనేసి చాలా మంది దీని గురించి మరి మాట్లాడుతూ ఉంటారన్నమాట. అంటే అసలు ఏంటంటే అనేది ఏంటంటే, మరి పెద్దలైన వారు దీన్ని ఎందుకు ఒక ఆచారంగా ఇచ్చారంటే, ఇక భస్మ బుధవారం అంటే ఒక భస్మము అంటే బూడిద అని అర్థం కదండి. అంటే ఈ యొక్క మానవునికి బూడిదకు ఉన్నటువంటి ఒక అవినాభావం సంబంధం ఏమిటి, ఈ యొక్క 40 దినాల వ్రత దినాల్లో ఏ రీతిగా మనము ఆ రూపంలోకి, ప్రభు యొక్క రూపంలోకి మరి మార్చబడతాము అన్నది మనము గ్రహించాల్సిన వారమే అన్నాం అనమాట. ఈ విషయము చరిత్ర నుండి ఆధ్యాత్మిక విషయాల గురించి కొన్ని తెలుసుకుందాము. మరి సార్వత్రిక సంఘం అనేటువంటిది ఈ లెంట్ని ఆచరిస్తుంది. ఈరోజు ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది అయితే కాదండి. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో క్రీస్తు యొక్క సిలువ ధ్యానాలు అనుదినము మరి అనుసరించాలని, ప్రభు పాదాల దగ్గర కూర్చుని సిలువను కూర్చుని మనం ధ్యానించుకోవాలని, దేవునికి విరుద్ధమైన ప్రతి విధమైన పాపాన్ని, లోకాన్ని, దేవునికి మనలను దూరం చేస్తున్న ప్రతి విధమైన పరిస్థితిలో నుండి విడిపింపబడాలని, క్రీస్తుకు దగ్గరగా చేరుటకు మరి ఇది ఒక మంచి సాధనమని పెద్దలైన వారు ఆలోచించి దీన్ని ఏర్పాటు చేశారట. కాబట్టి ఈ శ్రమకాల దినాలు మనము గమనించినట్లయితే భస్మ బుధవారం నుండి మొదలుపెట్టి మరి ఈస్టర్ వరకు మనం చేస్తూనే ఉంటామండి. భస్మం అంటే ఏంటి, ఎలా వస్తుందంటే, ఒక కర్రను కాల్చినప్పుడు బొగ్గు ఏర్పడుతుందంట. ఈ బొగ్గును కాల్చినప్పుడు మరి భస్మము ఏర్పడుతుందంట. ఈ కర్ర అన్నది అంటే మానవ జీవితానికి సాదృశ్యం, బొగ్గు అనేది మానవ అంతరంగానికి సూచనట. కాబట్టి విలాప వాక్యాలు 4:7 ఉంటుంది. మరి ఇర్మియా గారు రాశారట ఈ విలాప వాక్యాలు. దాంట్లో ఏముంటుందంటే, దాని ఘనులు హిమము కన్నా శుద్ధమైన వారు పాల కంటే తెల్లని వారు, వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహ కాంతి నీలము వంటిది, అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను, వారిని వీధులలో చూచువారు వారిని గుర్తుపట్టజాలరు అని ఉంటుంది. అంటే ఒకప్పుడు మనము ప్రభు యొక్క సృష్టిలో మనం సృష్టింపబడినప్పుడు మన శరీరము ఎలా ఉండదట అండి, మనము హిమము కంటే శుద్ధమైన వారంగాను, పాల కంటేను తెల్లగాను, శరీరములు పగడముల వల్లే ఎర్రగాను, దేహకాంతి నీలం వంటిదిగాను ఉండదట. అటువంటిది బొగ్గు కంటే నలుపైపోయారట. లోకములో పాపము దేవునికి దూరస్తులుగా, పాపములో దేవునికి మనం అందరం దూరస్తులం అయిపోతున్నాం. పాల కంటే తెల్లగా ఉండాల్సిన మనము నీలకాంతి సింహాసనోత్తీనుడైన క్రీస్తు రూపంలోకి, ఆయన రూపంలోకి ఉండవలసిన మనము మరి మన జీవితం ఎలాగ అయిపోయిందంట,
బొగ్గు కంటే నలుపైపోయిందంట. అలా తయారైపోయినాయి అనమాట మన జీవితాలు. పాప జీవితాన్ని దహించి వేసుకుని బూడిద వలె మార్చబడి మనము దేవుని సన్నిధిలో ఉండటానికి ఈ భస్మ బుధవారము ఏర్పాటు చేయబడింది అనమాట. మరి ఈ యొక్క 40 దినాలు ఎందుకు అంటే, ఈ 40 దినాల్లో మరి చాలా ప్రత్యేకమైనటువంటి దినాలు. ఎందుకంటే బైబిల్లో ఈ 40 దినాల గురించి చాలా రకాలైనటువంటి వచనాలు మనం చూడొచ్చు. ఎందుకంటే మొదటిగా మనము నోవాహు గారు ఓడలోనికి వెళ్ళాక మరి ఆ ఓడలో 40 దినాలు వర్షం కురిసిందంట, పగలు రాత్రి కూడా అని చూస్తున్నాము. అంటే పాపము మీద దేవునికి విజయస్థితి, పాపం అన్నింటినీ కడిగి వేయటానికి దేవుడు దాంట్లో ఉండి మరి తన బిడ్డలను వేరుపరిచి ఓడలో పెట్టి తర్వాత 40 దినాలు ఆయన వర్షం కురిపించారట. మరి అలాగే మోషే గారు 40 దినాలు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నారట. మరి ఏలియా గారు కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నారట. అంటే ఉపవాసం అంటే ఆయన ప్రయాణం చేస్తారని ఒకసారి ఆయన మరి భోజనం చేసిన తర్వాత ఆ శక్తి చేత 40 దినాలు రాత్రులు పగలు కూడా ప్రయాణం అయ్యి వెళ్ళి దేవుని యొక్క సన్నిధానానికి చేరుకున్నారని అక్కడ వాక్యంలో ఉంటుంది. అలాగే యేసు ప్రభు వారు కూడా 40 దినాలు ఆత్మ చేత అరణ్యంలోనికి నడిపింపబడి అన్నారు. అంటే ఆ 40 దినాలు కూడా ఆయన ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే దానంతమందు ఆయన ఆకలి గొనగా అని సాతానుడు వచ్చి ఆయన ప్రేరేపిస్తాడని మనం చూస్తున్నాము. ఈ ఉపవాసం అనేది ఈ విషయం గురించి పరిశీలిస్తే అసలు ఈ 40 దినాలు దేవుని సన్నిధానంలో ఉండటం వలన మనం ఏమి సంపాదించుకుంటామనేది అనుకుంటే కనుక దేవుని సన్నిధిలో క్రమం తప్పక ఏకీభవించాలంటే మనం ఒక 7 విషయాలను పరిశీలిద్దాం. ఈ విషయాలు మనకు చూసినట్లయితే నూతనమైన దైవ అంతరంగ సన్నిధిని బయలుపరిచే విషయంగా ఉందన్నమాట. ఈ యొక్క 40 దినాల్లో ప్రభు యొక్క పాదముల యొద్ద మనం ధ్యానించిన వారమైతే దేవుడు మన అంతరంగంలో ఉన్న ఆయన ఉద్దేశాలను మనకు కూడా బయలుపరిచే దేవుడే ఉన్నాడనమాట. మొట్టమొదటిగా మనం మోషే గారిని తీసుకుందాం. అతడు 40 రేయింబాగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉన్నాడంట. ఆయన భోజనం చేయలేదంట, నీళ్లు తాగలేదంట. మరి అప్పుడు ప్రభు ఏం చేస్తారట, నిబంధన సంబంధమైన వాక్యాలను 10 ఆజ్ఞలను పలకల మీద రాస్తాడట. ఈనాడు మనం దేవుని సన్నిధిలో మనం 40 దినాలు ఉన్నట్లయితే మరి ఎలాగైతే దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చాడో అలాగే మన హృదయాలు అనేటువంటి మెత్తని పలకల మీద దేవుడు ఆయన ఆజ్ఞలను కట్టడలను రాయనే అన్నారట. ఈ 40 దినాలను మనం గమనించినట్లయితే మనకు ఒక నూతన హృదయము, నూతనమైనటువంటి మరి జీవితాన్ని కూడా దేవుడు మనకి ఇస్తాడట. ఆయన సాంగత్యంలో గడిపినట్లయితే మనము మరి ఆయనకు ప్రతిగా మరి ఈ యొక్క 40 దినాలు కనపడుతున్నాయి అనమాట. ఆదికాండము 7:12 ఉంటుంది. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కూర్చును. ఆ దినములందు నోవాహు కుమారులను షేము హాము యాపతులను వారు భార్య వారితో కూడా 3 కోడళ్ళు కూడా దాంట్లో వాళ్ళలో ప్రవేశించారని ఉంది కదండి. అంటే ఒక ఉగ్రత సంబంధమైనటువంటి ఒక కార్యం నుండి, అంటే పాపాన్ని దేవుడు పరిహరించుచున్నప్పుడు ఆయన ఉగ్రత ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని ప్రత్యేకించుకుని వారిని దాని నుండి సెపరేట్ చేసి ఆ 40 దినాలు మరి ఆ యొక్క మరి భూమి మీద నుండి ఉన్నటువంటి ఆ యొక్క సమస్త పాపకు సంబంధించిన ప్రతి దాన్ని చంపేశాడట. ప్రతి జీవి కూడా చనిపోయిందని మనం వింటున్నామండి. ఒక మరి మొక్కలు మరి చేపలు అలాంటివి తప్పితే మనిషి కానీ జంతువులు కానీ అన్నీ చనిపోయినాయి అనమాట. అందుకని ఏం చేశాడు దేవుడు, జీవులలో కొన్నిటిని ప్రత్యేకపరిచి వాటిని కూడా సేవ్ చేశాడు అనమాట. అలాగే మన మోషే గారు మరి ప్రజలను మరి ఐగుప్తు కనాన్ దేశంలోనికి పంపించినప్పుడు వేగు చూడటానికి ఏర్పాటైన పాలు ప్రవహించే దేశంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళంట సంఖ్యాకాండం 13:25 ఉంటుంది. వారు 40 దినములు ఆ దేశంలో సంచరించి తిరిగి వచ్చారు. అంటే ఈ 40 దినాల గురించి అంటే
ఏమేమి చేశాడు, మరి ఏ విధంగా ప్రత్యేకింపబడిందన్న దాన్ని మనం చూస్తున్నాం. అలాగని మనం గురి లేకుండా మనం దేవుడిని మనం ఫాలో అవ్వట్లేదన్న దానికి ఇవన్నీ కూడా మనము తెలుసుకుంటున్నాం అన్నమాట. తర్వాత 40 దినాలు సంచరించి వచ్చినాక కొంతమంది అయితే ఆ దేశం గురించి చెడ్డగా బాబోయ్ వాళ్ళు బలవంతులు మనకు చేయలేము అది ఇది అంటే, కాలేబు గారు మాత్రం అంటున్నారంట దాన్ని మనం స్వాధీనపరచుకోగలం, దాన్ని జయించటకు మన శక్తి చాలు అంటున్నాడు అన్నమాట. అంటే అంత కాన్ఫిడెన్స్ ఉంది, మన దేవుడు మన పక్షం ఉన్నాడు కాబట్టి మనం ఏమన్నా చేయగలం. త్రూ క్రైస్ట్ ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అంటాం కదండి. ఆయన ద్వారా మనం ఏ కార్యమన్నా చేయగలము, ఆయన ఎందుకు బలవంతులై ఉంటాం కదా, అది అట్లా చెప్తున్నాడు అనమాట. మనం ప్రభు మనకున్నాడు కాబట్టి మనము దీన్ని స్వతంత్రించుకుంటాము అంటున్నాడు. కాబట్టి ఈ లోకాన్ని జయించటకు కూడా మనకు కూడా ఈ యొక్క 40 దినాల సహవాసంలో దేవుడు కూడా మనకు శక్తినిస్తాడు. సాతాను యొక్క చెప్పుడు మాటలను లక్ష్య పెట్టి మనం భయపడుతున్నాం కానీ అసలు మనం ప్రభు వైపు చూస్తూ మన గురి వైపు చూస్తూ మనం ముందుకు నడిచినట్లయితే దీన్ని మనము జయించగలిగినటువంటి స్థితిని దేవుడు మనకి ఇస్తాడన్నమాట. అన్ని ఆటంకములను అవలేలుగా దాటించి అవతలకు చేర్చే దేవుడు మన దేవుడు అని మాత్రం మనం గ్రహించాలన్నమాట. అలాగే మనకి దేవుడు నూతనమైనటువంటి విజయాలను దేవుడు మనకి ఇస్తాడనమాట. నూతనమైనటువంటి దైవ ప్రత్యక్షత అనుభవం కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఎప్పుడండి 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 8-9 చదివినట్లయితే, అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టిన హోరేబునకు వచ్చెను అని ఉంటది. అంటే 40 దినాలు 40 రాత్రులు మరి అతను ప్రయాణం చేసి దేవుని పర్వతం దగ్గరికి వచ్చాడు. అంటే దేవుని ప్రత్యక్షతను ఆ పర్వతం మీద ఆయన చూడగలిగాడు. మనం కూడా ఈ యొక్క 40 దినాలు మనం ప్రయాణం చేసి మరి ఈ 40 దినాల్లో దేవుని కొరకు మన గురి మాత్రం ప్రభు మీద పెట్టుకుని మనం ముందుకు సాగుతూ మన ప్రభు ధ్యానంలో ఉంటూ ప్రభుత్వ సహవాసం చేస్తూ వెళ్ళినట్లయితే మనకు దైవ ప్రత్యక్షత కలగటానికి మనకు అవకాశం ఉంది. మన దైవ ప్రత్యక్షను పొందుకునేటువంటి దేవుడు మనకు దయచేస్తారు అన్నమాట. యాకోబు పత్రిక 4:8 ఉంటుంది, మీరు దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మనం కనుక దేవుని దగ్గరికి మనం నడిపింపబడినట్లయితే, మనం దేవుని యొద్దకు మనం వచ్చినట్లయితే ప్రభు కూడా మన దగ్గరికి వస్తాడట. మరి ఒక గుడ్డుని తీసుకుందాం. గుడ్డు తీసుకుంటే ఆ గుడ్డుని మరి 21 దినాలు కోడి పొదిగినప్పుడు దాంట్లో అంటే జీవం వస్తుందంట, అలాగే దానికి ఒక ఆకారం కూడా ఏర్పడుతుందంట. 21 దినాలకే మరి ఒక గుడ్డుకి జీవము మరి తర్వాత ఆకారం ఏర్పడినప్పుడు మనము కూడా ప్రభు సన్నిధిలో ఆయన చేతుల కింద మనం మనం ఉన్నట్లయితే మనం కూడా పెండ్లి కుమార్తె రూపాన్ని సంతరించుకుంటాము. మనకు జీవాన్ని ఇస్తాడు దేవుడు, జీవ కిరీటాన్ని ధరింప చేసేటువంటి పరిస్థితి మనకు రావచ్చు అనేది కూడా మనము గ్రహించవచ్చు అనమాట. అలాగే లూకాసు వార్త 4:1 యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడ్డారు. అంటే 40 దినాలు ప్రభు ఆత్మ చేత నడిపింపబడ్డాడట. 40 దినాలు కూడా ప్రభు ఎక్కడికి పంపించబడ్డాడంటే అరణ్యంలోకి. మరి మనుషులు ఎవరు లేకుండా ప్రభువుతో సహవాసం చేయుటకు ఆయన మనుషుల్లోండి ప్రత్యేకింపబడ్డాడు. మనం అందరితోనే ఉంటామండి, అందరితో ఉండాలి, అందరితో చేయాలి. కానీ మన మనసును ప్రభుతో ప్రత్యేకంగా మనం ఆయనతో సహవాసం చేయటకు మనం నడిపింపబడినట్లయితే మరి ప్రభు లాగా మరి వాక్యాన్ని మనము ధ్యానించుకుంటూ మనం ముందుకెళ్ళినట్లయితే సాతానుడు ఎటువంటి శోధన తెచ్చినప్పటికీ వాక్యం చేత మనము వాడిని జయించగలము. మరి ప్రభు ఎలా జయించాడో అటువంటి మరి విజయం దేవుడు మనకు దయచేస్తాడనమాట. 40 దినాలు దేవుని సాంగత్యంలో నూతనమైనటువంటి ఆశీర్వాదాలను మనము పొందగలుగుతాం అనమాట. ఈ మండల కాలాన్ని బూడిదతో ఎందుకు పోల్చారు అంటే మరి దానికి మరి మనిషికి కొన్ని ప్రత్యేకమైనటువంటి మరి సంబంధాలు ఉన్నాయి అన్నమాట. కేంద్ర బిందువుగా దేవుడు ఉంచాడట. యోబు 42:6 కావున నన్ను నేను అసహించుకొని బూడిదలోను
ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నా అంటున్నాడు. ఇది బూడిద అనేది ఒక పశ్చాత్తాపానికి ఒక గుర్తు అన్నది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఈ దినాల్లో మనకు ఉండాల్సింది, మనం ఏం చేయాలంటే మన గురించి పశ్చాత్తాపడాలి, మన పాపముల గురించి పశ్చాత్తాపడాలి. అది ఒక ధన్యకరమైన స్థితి. కాబట్టి అటువంటి స్థితిలోకి మనం రావాలంటే ప్రభుతో ఈ 40 దినాలు కూడా మనం సాంగత్యంలో ఉంటూ మరి ఉండాలన్నమాట. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని వాక్యంలో ఉంటుందండి. అంటే మన ఆత్మలోని అంతరంగంలో ఉన్న ఒక కపటమైన స్థితిని ఈ యొక్క సాంగత్యం అనేది, ఈ 40 దినాల సహవాసం, ప్రభుతో సహవాసం అనేది ఆ స్థితిని మనకు మార్చేస్తుంది అనమాట. కపట వర్తనలు యెహోవాకు హేయులు అంటున్నారు. అంటే మనలో ఉన్నటువంటి ఆ కపటమైన పరిస్థితిని మరి అదంతటా కూడా తుడిచివేయగలిగినటువంటి స్థితికి మనము రాగలుగుతాం ఎప్పుడంటే ప్రభుతో మనము సహవాసం చేసినట్లయితే. మనం ఏదో ఉపవాసం ఉన్నాము అది ఇది అనుకుని మనము వాళ్ళతో పాటు వెళ్తున్నాము వస్తున్నామని కాదండి. కానీ ప్రభువుతో మనం సహవాసం చేయగలిగినప్పుడే మనకి ఈ యొక్క స్థితులన్నీ కూడా వస్తాయి అన్నమాట. యోబు గారు అంటున్నారు, అయ్యా మరి నేను వినికిడి చేత నిన్ను గూర్చి వార్త నేను విన్నాను, ఇప్పుడు నిన్ను కళ్ళారా చూస్తున్నాను కనుక నన్ను నేను అసహించుకున్నాను, నేను పశ్చాత్తాపడుతున్నాను అంటున్నాడు. అంటే ప్రభువుని కన్నులారా చూడగలిగినటువంటి స్థితిలోకి మనం వస్తాం అన్నమాట. ఎప్పుడు వస్తామండి అంటే మనము ప్రభుతో సహవాసం చేసినట్లయితే, ప్రభు యొక్క కృపలో మనము ఉన్నట్లయితే, ఈ 40 దినాలు ప్రభుతో ప్రతిదినము గడుపుతూ వస్తున్నట్లయితే మనకు ప్రభువు కనపడే ఒక అవకాశం మనకు మన జీవితాల్లో ఉందన్నమాట. మరి కాబట్టి ఆయన చూస్తే మనకు అన్ని కూడా సరైపోతాయి అన్నమాట. అంటే మన యొక్క స్థితి ఏంటో మనం ఎక్కడున్నామో మనకు అర్థం అవుతుంది అనమాట. యోబు గారు మరి ఎంతో నీతిగా బతికాడని మనం వింటున్నాము. ఆయనే కాదు, ఆయన బిడ్డలు కూడా ఎవరు తప్పు చేయకుండా ఉండాలని ఆయన అందరి గురించి శ్రద్ధ తీసుకుని ఎంతగానో దేవుని యందు భయభక్తులు కలిగిన ఆయన కూడా అంటున్నాడు, ప్రభువా నేను నిన్ను చూసిన తర్వాత నాకు మరి నిన్ను కళ్ళారా చూశాను కనుక నన్ను నేను అసహించుకుంటున్నాను అంటున్నాడు. ఆయన యొక్క పరిస్థితి ఏంటి, ఆయన బుద్ధికి మించి నేను ఏం మాట్లాడాను ఇప్పటి వరకు, నా నోటికి నేను ఎందుకు ఇట్లా చేశాననేసి ఆయన పశ్చాత్తాపడుతున్నాడట. కాబట్టి మనం కూడా ప్రభువుని మనం చూడగలిగిన స్థితిలోనికి వచ్చినట్లయితే మనలో కూడా పశ్చాత్తాపం అనేది మనకు తెలియకుండా ఆటోమేటిక్గా వస్తుందండి. ఆ యొక్క గడియ మనకు తెలియదు. కాబట్టి మనం ఎక్కువ సహవాసంలో మనం దేవుణ్ణి గడిపినట్లయితే మరి తప్పకుండా మనకు ఆ యొక్క ఉన్నతమైన స్థితిని, ప్రభువుని చూడగలిగిన స్థితిని, ప్రభు స్వరాన్ని వినగలిగిన స్థితిలోనికి మనం వెళ్తాం అన్నమాట. మన జీవితం ఆయన పాదాల దగ్గర పెట్టి మనం కూడా సరి చేయబడదామండి. ఈ 40 దినాల్లో ప్రతి వారు కూడా దోషాన్ని, పశ్చాత్తాపం అన్ని హృదయాల్లో మరి ఒప్పుకున్నట్లయితే మనం ప్రభువు మనల్ని పరిశుద్ధునిగా చేస్తాడు. కాబట్టి దేవుని ఎదుట మనం కన్నీటితో విలాపంతో మనం ఒప్పుకుందామండి. అప్పుడు మనకు ఆత్మలో కపటం లేని స్థితిని దేవుడు దయచేస్తాడనమాట. అలాగే ఈ యొక్క పశ్చాత్తాపం వల్ల, అంటే ఈ యొక్క బూడిద స్థితి వల్ల మనకి ఏమొస్తుందంటే రావాల్సిన శాపాన్ని కూడా దేవుడు మరి తొలగిస్తాడనమాట. మరి ఒక యోబు గారు మరి యోనా గ్రంథము 3:43-4 చదువుకుందామండి. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరం సంచరించుచు ఇంకా 40 దినములకు నినివే పట్టణం నాశనముగానని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోని పట్ట కట్టుకొని ఆ సంగతి నినివే రాజునకు వినపడినప్పుడు అతడు కూడా సింహాసనం నుండి దిగి తన రాజవస్త్రాలు తీసివేసి గోని పట్ట కట్టుకున్నాడట. అంటే యోనా గారు మరి తన స్థితి ఏంటంటే, మరి దేవుడు ఆ దేశానికి వెళ్ళి నాకు చేయమన్న పనిని చేయటానికి మరి ఆయన ఒప్పుకోలేదు. మొదట ఏం చేశాడు, పారిపోయాడట. తర్వాత మరి ప్రభు మరి అతనుని మరి యోనాని చేప కడుపులో వేశారంట. చేప కడుపులో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడట. తర్వాత మరి 3వ అధ్యాయంలో ఏముంటుందండి,
దైవ ఉగ్రతకు గురించి ప్రకటించినటువంటి యోనాను మనం చూస్తున్నాము. మరి మీరు వాళ్ళకి చెప్తున్నాడు, మీరు నశించిపోతారు, మీరు పశ్చాత్తాపడండి అని చెప్పినప్పుడు వారందరూ పశ్చాత్తాపంతో, పసిపిల్లలు మొదలుకొని రాజు వరకు అందరూ పశ్చాత్తాపడ్డారట. కనుక బూడిద అనేది పశ్చాత్తాపానికి కూడా ఒకటి గుర్తనమని మనం గ్రహించాలన్నమాట. వారు శాపస్థితిలో నుండి విమోచింపబడ్డారట. మనల్ని కూడా మనకున్నటువంటి ఈ యొక్క శాపస్థితి, ఈ లోకంలో మనకి వెంటాడుతున్న ఈ శాపస్థితి నుండి తప్పించగలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ యొక్క మరి 40 దినాలు మన వ్రత దినాలుగా మనము పాటిస్తాం అన్నమాట. దేవుడే మరి యోనాకు ఒక పాఠాన్ని నేర్పించాడట 4వ అధ్యాయంలో. కాబట్టి దానికి పశ్చాత్తాపానికి సూచనగాను, తగ్గింపులకు సూచనగాను మరి ఉంటామని మరి దేవుడు చెప్తున్నాడు అనమాట. అలాగే ఆదికాండము 18లో మొదటి నుండి చూసినట్లయితే మరి 3 మనుషులు అబ్రహాం ఇంటికి వచ్చారట, తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా. మరి ఆ అబ్రహాం గారు వారికి గొప్ప విందు చేశారట. మరి దీంట్లో 4 వరుసల విందు ఉందని మనము గ్రహించవచ్చు. ఏంటంటే మరి అబ్రహాం గారి విందు, శారా విందు, పనివారి విందు, మరి సహకారుల విందు, ఇవన్నీ కూడా అబ్రహాం గారు ఏం చేశారు, ఆయన సన్నిధిలో ఉన్నారు. మరియా ఏ విధంగా ప్రభు సన్నిధిలో ఉందో, మార్తా అనేకమైన పనులు పెట్టుకుని బిజీగా ఉందో మనం ఇక్కడ ఇది చూడొచ్చు మనం. అంటే మరి అక్కడ మరి పనివారి కానీ మరి సహకారులు కానీ వారందరి ఆ దేవుని పనిలో ఉన్నారు. కాకపోతే ఏంటంటే దేవుని సన్నిధానంలోకి వచ్చి ఆయన చెప్పే మాటలను కానీ ఆయన సన్నిధి యొక్క అనుభవాన్ని కానీ వారు రుచి చూడలేదన్నమాట. కాబట్టి ఆ దీవెన వారికి లేదు. అబ్రహాం గారు మాత్రమే, శారా గారు వచ్చారు, నమస్కారం చేశారు, వెళ్ళిపోయారు, గుడారంలో ఉండి మరి పక్క నుండి వింటున్నారు తప్పితే ప్రభు సన్నిధిలో ఆయన కూర్చున్నట్లుగా మనము చూడలేమన్నమాట. కాబట్టి మనము మన హృదయంలోనికి మరి ఏదైనా సరే మనం దేవునితో మన సహవాసం ఉన్నట్లయితే అది మనకు చాలా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువస్తుంది. ఎలాగంటే మరి దేవుడు అంటున్నాడు, నా హృదయంలో ఉన్నదంతా మన అబ్రహాముకు దాస్తానా అనేసి అంటున్నాడు. అంటే దైవ హృదయంలో ఏముందో అది మరి మనం ఆయనతో సహవాసం చేసినప్పుడు మనకు తెలియపరుస్తారు అనమాట. ఆయన సహవాసంలోకి ఉన్న ధన్యత ఏంటంటే ఆయన హృదయంలో ఉన్నది మనం తెలుసుకోగలుగుతాం అనమాట. అప్పుడు అబ్రహాం గారు అంటున్నారు ఆదికాండము 18:27లో, అందుకు అబ్రహాం ఇదిగో ధూళియు బూడిదయు అయిన నేను ప్రభువుతో మాట్లాడి తెగించుతున్నాను. అంటే మరి ఏం చేయాలనుకున్నాడంటే అబ్రహాము మరి దేవునితో మాట్లాడాలదలుచుకున్నాడు. దేవుడు ఇంత చక్కగా మరి ఇట్లా చేయాలనుకున్నప్పుడు ప్రభా అక్కడ ఎవరైనా ఒక 50 మంది ఉంటే తగ్గి రక్షించువా ప్రభా, నా తండ్రి ఒకళ్ళ 5 తక్కువ అయ్యారేమో ప్రభా, దాంట్లో ఇంకా 5 తక్కువ అయ్యారేమో ప్రభా అని వారిని రక్షించడానికి కోసం ఆయన ఎంతగానో ఆయన దగ్గర మరి అడుగుతా ఉన్నాడు, మరి ప్రాధేయపడతా ఉన్నాడు, వాళ్ళని రక్షించు ప్రభా, వాళ్ళని రక్షించు ప్రభా, నాయన నేను ధూళిలో అంటే వాళ్ళని అయినా కూడా నిన్ను అడుగుతున్నాను అయ్యా, నన్ను క్షమించిన ప్రభా, అక్కడ బిడ్డలను రక్షించు అని 10 మంది ఉంటే రక్షించవా అంటూ తాను తగ్గించుకుంటూ దేవుని బతిమలాడుతున్నాడట. కాబట్టి ఈ రోజుల్లో మనం తగ్గింపు స్థితిలో ఉన్నామా, మన బూడిద వంటి స్థితిలో ఉన్నామా? బూడిద అవమానమునకు సూచనగా కూడా ఉంటుందండి. కాబట్టి ఇట్లాగా మనము తగ్గించుకుని ప్రభు సన్నిధిలో ఉన్నట్లయితే ప్రభువు మన మనవిని ఆలకిస్తాడు. ఒక్కోసారి మరి ఆ మనవి ఆలకించలేకపోవచ్చు, ఎందుకంటే సొదొమలో మరి 10 మంది కూడా లేరండి. కాబట్టి ఆ కోరిక నెరవేర్చబడలేదు. కానీ మరి యొక్క అబ్రహాం ప్రార్థన బట్టి కనీసం లోతు కుటుంబాన్ని ఆయన బయటికి లాక్కుని తీసుకుని రాగలిగారు. కాబట్టి మనం ప్రభు సన్నిధిలో మనం తగ్గించుకుని మనము ఆయన్ని ప్రాధేయపడటానికి మనకు అవకాశం ఉంటుంది. ఏమో ఒకవేళ అక్కడ ఒక్క 5 ఉన్నా కూడా ఒక 10 మంది ఉంటే కూడా వాళ్ళు రక్షింపబడేవారేమో, అది ఆ పట్టణం నాశనం కాకుండా ఉండేదేమో. కానీ అక్కడ లేకపోతే ద్వారా మరి అక్కడ ఆ కార్యం జరగలేదండి. కీర్తనలో 69:19లో ఉంటది, నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలుసున్నది, నా విరోధులందరూ నాకు కనబడుచున్నారు. అంటే కరుణించే వారి కొరకు, ఓదార్చే వారి కొరకు మనము కనిపెట్టుకుంటున్నాము. ఒక అవమాన స్థితి మన జీవితంలో ఎటువంటి అవమానం కనపడుతుందో,
ఈ బూడిద వంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ప్రభు సన్నిధానంలో కనపడితే దేవుడిని మార్చగలనే దేవుడు మనకున్నాడు. అది ఎటువంటి స్థితినైనా సరే మార్చగల దేవుడు అనమాట. యెషయా 61:3 ఉంటది, సియోన్లో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రమును ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభర్తమైన ఆత్మకు ప్రతిగా స్థితి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. అంటే ఈ 40 దినాల్లో దేవుని సన్నిధానంలో మనం తగ్గించుకున్న వాళ్ళమైతే, పశ్చాత్తాపంతో ఉన్న వాళ్ళమైతే, అవమానంతో నిండిన ఉన్న వారమైతే, మనం దేవుని పాదాలు పట్టుకున్న వారమైతే మనకు ఉల్లాస వస్త్రమును, పూదండను, ఆనంద తైలాన్ని, స్థుతి వస్త్రాన్ని ధరింప చేయటకే ఆయన వస్తున్నారట. కాబట్టి బూడిద అనేది మనకు చెప్తుంది అనమాట. ఆ బూడిద వంటి స్థితిలోకి ఉండి మనము ప్రభు యొక్క సన్నిధిలో మనం కనపడినట్లయితే మనకి ఈ యొక్క అన్ని మేలులు మనకు దేవుడు కలుగు చేయగలడు అనేసి మనము నేర్చుకోవచ్చు అనమాట. అలాగే దానియేలు గారు కూడా అండి గోని పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థనలు విజ్ఞాపన చేయటకే ప్రభు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటున్నా అన్నాడు. అంటే మరి యెరూషలేములో వారు మరి పాపం చేసి మరి బానిసత్వంలోకి వెళ్ళినప్పుడు మరి ఆయన ఆ యొక్క రాగబోయే దాని గురించి నిరీక్షణ కలిగిన వారే మరి ఆయన ఆ యొక్క మరి దేవుని సన్నిధిలో మరి గోజాడుతున్నాడు అనమాట. అలాగే మనకు సమయం వస్తుంది కానీ మనం 2-3 ఇంకో చెప్పుకుందామండి. యెరూషలేము యొక్క బానిసత్వ స్థితిలో ఉండి దేవుడు ఆ దిగజారిపోయిన స్థితిలో ఉండి దైవ ఆశీర్వాదం రావటానికి ముందు ఒక ప్రార్థన చేయగలుగుతున్నాడు అన్నమాట. అది ఇక్కడ మనకు ఎదురు చూసేటువంటి ఆ స్థితికి వస్తాం అనమాట. కీర్తనలు 51:1-3 అయితే, దేవాని కృప చొప్పున నన్ను కరుణించుము, వాత్సల్య వాహనం చొప్పున అతిక్రమలు తుడిచివేయము, నా దోషం పోనట్లు నన్ను బాగా కడుము. అంటే మనం ఈ యొక్క వాక్యం అంతా మనం చదువుకున్నట్లయితే నన్ను పవిత్రపరచం ప్రభా అని చెప్తున్నాడు కదా. మన పాపము ఎల్లప్పుడూ ఆయన ఎదుటి ఉందంట, మన దోషములు కూడా మరి మన ఎదుటనే ఉంటాయి అన్నమాట. వాటి నుండి మనలను తప్పించడానికి దేవుడు మాత్రమే మనకు సహాయం చేయగలడు. మన దోషములు మన తల మీదుగా పొర్లిపారి ఉన్నాయంట. ఇది సాధారణంగా మనం ఏం చెప్తామంటే నా గిన్నె నిండి పొర్లుతున్నది అంటే ఆశీర్వాదం నాకు పొంగి పొర్లుతుంది అనుకుంటాం. కానీ మన పాత్ర మనకు ఇవ్వబడిన యొక్క పాత్ర ఏమి ఉందండి, దోషముల చేత మరి నిండి పొర్లిపోతున్నట్టు ఉందంట. దానిని మనం కనుక ఎంటీ చేసుకోగలిగి దాన్ని శుద్ధి చేసుకోగలిగి ప్రభువుని ముందు పెట్టినట్లయితే ఆయన తన దీవెనలతో మనలను నింపుతాడని కూడా ఇక్కడ మనము తెలుసుకోవచ్చండి. కాబట్టి యోబు 30:19 ఉంటుంది, ఆయన నన్ను బురదలోనికి తోసెను, నేను ధూళియు బూడిదయు అయినట్లున్నాను. అంటే బూడిద దోషానికి ముంగుర్తుగా ఉందన్నమాట. మన దోషాలు లో నుండి మనకు నిరీక్షణ కరంగా దేవుడు మరి బయటికి లాగి వేయగల దేవుడు ఉన్నాడని దేవుని వైపు చూచేటువంటి దినాలు ఈ యొక్క మరి 40 దినాలను కూడా మనము గుర్తించవచ్చు అనమాట. అలాగే మరి పాత నిబంధన కాలంలో సంఖ్యాకాండము 19:17 ఉంటుంది, అపవిత్రుని కొరకు వారు పాప పరిహార్థమైన హోమ భస్మములోనిది కొంచెము తీసుకునే వాళ్ళు. అంటే మరి హోమ భస్మము అనేది దాని అక్కడ భస్మం లాగా ఉన్నప్పుడు దాన్ని పాప పరిహారార్థమై కూడా దాన్ని మరి వాడతారని కూడా ఇక్కడ మనము చూడొచ్చండి. కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా మనం బూడిద ఏంటి, బూడిదలేంటి, మరి వీళ్ళేంటి సిలువలు వేసుకుని ఇట్లా చేస్తున్నారు అది ఇదని మరి మనం అందరం అనుకుంటూ ఉంటాం. కానీ ఆ బూడిద యొక్క ఒక ప్రత్యేకత ఉంది. దేవుడు అందుకనే మనకు ఈ యొక్క కార్యాన్ని సార్వత్రిక సంఘం మన కొరకు ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఈ 40 దినాలు కూడా మనము దేవునితో సాంగత్యం చేస్తూ మనలో ఉన్న ప్రతి విధమైన దోషాన్ని, ప్రతి విధమైన మరి కీడును తొలగించుకుంటూ ప్రభువుకు సమీపంగా ఉంటూ ప్రభు రూపంలోనికి మనము మరి తయారు కాగలిగితే ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది కనుక ఏ నిమిషంలో వచ్చినా ఆయన రూపంలో మనం కనపడాలంటే ప్రభుతో మనము ఇచ్చేసేటువంటి ఈ యొక్క సహవాసంలో మనకు రూపాంతరం చెందుతాం. కాబట్టి మరి దేవుడు అటు ధన్యతలోకి మనల్ని నడిపిస్తాడు. మరి మొదటి సమయాల గ్రంథం 17:16 కూడా ఉంటుంది, ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరచ్చు
40వ దినములు తను తాను అగపరుచుకొనుచు వచ్చును. అంటే మరి గొలియాతు మరి ఇశ్రాయేలుని భయపడుతున్నాడు, 40 దినాలు భయపడుతున్నాడంట. వాళ్ళు వెళ్ళాలి చెయ్యాలి అని అనుకుంటున్నారు, కానీ వారికి శక్తి సరిపోవట్లేదు. బాబు వాడి ఆకారం చూసి భయపడిపోతున్నారు, వాడిని చూసి భయపడిపోతున్నారు. ఈ సేమ్ థింగ్ ఇశ్రాయేలీలు మరి వేగు చూడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ ఆకారాలు చూసి భయపడిపోతా ఉన్నారు. మనం కూడా ఏంటంటే మన మీదకి వచ్చేటువంటి ఇప్పుడు వచ్చేటువంటి శ్రమలు చూస్తున్నాం కదా, క్రైస్తవులు ఇట్లా చేస్తారంట అలా చేస్తారంట అని దాన్ని చూసి మనం ఏం చేస్తామండి, భయపడిపోతా ఉన్నాం అనమాట. మరి అటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదని దేవుడు మనకు ధైర్యం ఇవ్వటం కొరకు, మనం సిద్ధపరచడం కోసం, ప్రతి విధమైనటువంటి కీడును జయించటకు, ఆ జీవ కిరీటాన్ని మనం పొందటకు మన దేవుడు మనను తయారు చేయటకు మనం ప్రభు ఈ కార్యము చేస్తున్నప్పుడు మనము ప్రతి విషయంలో కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రతి విషయంలో కూడా నాయనా ఈ కార్యము నా కోసం ఏర్పరచవా ప్రభా, నేను తప్పకుండా దీంట్లో ఫాలో అవుతాను నాయనా, నువ్వు నన్ను ఏర్పరచుకుని నన్ను ఇక్కడ కూర్చోబెట్టుకున్నావు, ఈ దినాలు నేను నీతో సహవాసం చేస్తాను ప్రభా నాయనా, నువ్వు నాకు ఇవ్వాల్సిన ప్రతి విధమైన దీవెనను కూడా పొందగలుగుటకు నేను ప్రయత్నిస్తాను నాయనా అని మనము దేవుని ఎదుట మనం నిర్ణయించుకునేవాల్సిన వారమే ఉన్నామండి. అలాగే ప్రభు కూడా చనిపోయిన తర్వాత 40 దినాల వరకు వారికి కనపడుచు మరి దేవుని రాజ్య విషయాల గురించి బోధిస్తూ అనేకమైన ప్రమాణాలను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకుని, అంటే వారిని బలపరుస్తా ఉన్నాడట దేవుడు. 40 దినాలు కనపడ్డాడంట. ఆయన చనిపోయిన తర్వాత ఆరోహణ వేయే ముందు 40 దినాల వారికి కనపరుచుకుంటూ వారిని ఆత్మీయంగా సిద్ధపాటు చేస్తున్నాడు. మనము కూడా అంతేనండి. మనం 40 దినాలు మనం సిద్ధపాటు కలిగి ఉండాలంటే ప్రభుతో సహవాసం చేస్తూ మనము దేవుని రాకడ కొరకు సిద్ధపడగలిగినటువంటి స్థితికి దేవుడు తీసుకొస్తాడు. కనుక మనకు దేవుడు ఇచ్చినటువంటి ఈ వాక్యం ద్వారా మనల్ని మనము సిద్ధపరచుకోవాలంటే మనం ఎక్కడో ఉండి ఏదో చేస్తూ మరి గాలిలో ఇట్లా ఊగుతూ సరే అందరూ వెళ్తున్న బాట కాబట్టి వెళ్తున్నాం ఏదో పొలం అంటే అన్నట్లు కాకుండా గురి యొద్దకు మనము పరిగెత్తుకుని వెళ్ళగలిగినట్టు స్థితిలోకి దేవుడు మనలను, మన బిడ్డలను, మన కుటుంబాన్ని మరి మన నడిపించిన గాక. అటు స్థితిలోకి దేవుడు మనలను తీసుకుని వెళ్ళిన గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇప్పుడు మనము సన్నిధిలోకి వెళ్దామండి. ప్రభు సన్నిధిలో ఉన్న మనము అందరము దేవుడు మనతో ఉన్నారని, మనతో సహవాసం చేయటకు వచ్చి ఉన్నారని, మరి ఆయన సన్నిధిలో ఇప్పటి వరకు మనం విన్న వాక్యం అంతా కూడా మరి ప్రభు చేయుటకు మనల్ని సిద్ధపరచుటకు వచ్చి ఉన్నారని ఆయన సన్నిధిలో మనోనిదానము కలిగి ప్రభు వైపు మన దృష్టిని నిలుపుకొని గురి ఎద్దకు పరిగెత్తుకుని రాగలిగేటువంటి స్థితిలో మనం ఉండగలుగుటకు మనల్ని మనము సిద్ధపరచుకుందాము. దేవుని యొక్క మరి ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము మనల్ని దేవుడు పిలుచుకున్నాడు, ఆ బహుమతి ఇస్తాడు మనకు. కాబట్టి కొద్దిసేపు మౌనంగా ఉందాం. మౌనంగా ఉన్న మనము పశ్చాత్తాపడదాం. బూడిదని నాయన, దుమ్మును ప్రభ, ధూళిని ప్రభ నన్ను కడుగయ్యా, నిన్ను చూసే స్థితిలో నాకు దయచేయి నాయన. నాన్న, నిన్ను చూడగలిగిన కన్నులను, నీ మాట వినగలిగిన స్థితిని నాకు రావాలంటే నువ్వు నా పాపాలను క్షమించాలి. నా గిన్నె దోషాలతో నిండి ఉంది నాయన. దాన్ని ఖాళీ చేసి నన్ను నీ దీవెనలతో నింపు ప్రభా అని ప్రభుని సన్నిధిలో పశ్చాత్తాపడిన మనము ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నేను ఈ 40 దినాలు నీ సన్నిధిలో ఉండి నా తండ్రి నీతో సహవాసం చేయటం తీర్మానించుకున్నానయ్యా. నాకు సహాయం చేయి తండ్రి. నాయన ప్రభా, దీనిలో నేను నిలబడగలిగిన స్థితిని దయచేయండి. తప్పిపోకుండా నాకు సహాయం దయచేయండి అని ప్రార్థిద్దాం. తీర్మానించుకున్న మనకు సమయం లేదు కనుక ఎక్కువ సమయం దీని మీద పెట్టలేకపోతున్నామండి. దయచేసి మన పర్సనల్ గా మనం దేవునికి ఇచ్చే సమయంలో ప్రభుతో మరి ఇవన్నీ కూడా చెప్పుకుందాం. ప్రభుకు మనము సంపూర్తిగా సమర్పించుకుందాం. నన్ను కడుగు, నన్ను
హిస్సోపుతో నన్ను కడుగయ్యా, నన్ను పవిత్రనట్లు ప్రభా నాయన హిమము కంటే తెల్లగా ఉండేటట్లు నా పూర్వస్థితిని నేను తెచ్చుకునేటట్లు నాయన నన్ను కడుగయ్యా, నన్ను పవిత్రపరచయ్యా అని ప్రభుని వేడుకున్నాం. ఒకప్పుడు మంచి స్థితిలో ఉన్నవారమయ్యా, నువ్వు మమ్మల్ని నిర్మించినప్పుడు మేము మంచి స్థితిలోనే ఉన్నాం. కానీ ప్రభా ఈ లోకంలో ప్రభా నా తండ్రి నాయన ప్రవేశించిన మొదటి దినం నుండి ఇప్పటి వరకు పాపములతో నింపబడి ఉన్నాం నాయన. మమ్మల్ని కడిగి పవిత్రపరిచి నా తండ్రి నీ రూపంలోనికి మమ్మల్ని మార్చుకున్నానని ప్రభుని వేడుకున్నాం. నాయన నా తండ్రి ప్రభా మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాలకై నీకు వందనాలు. ఈ 40 దినాలు మరి నాయన నీవు నీ బిడ్డల ద్వారా ఏర్పాటు చేసిన ప్రభా మేము నీతో సహవాసం చేసుకోగలిగిన స్థితిని దయచేసిన తండ్రి నీకు వందనాలయ్యా. ఇది నీ ఏర్పాటు అని ప్రభా మేము గ్రహించుకుని నాయన నీ నుండి నా తండ్రి మేము దూరము కాని పరిస్థితి ఏదైనా సరే నువ్వు మా కోసం ఏర్పాటు చేసిందని ప్రభా మేము గ్రహించగలిగినట్లు ప్రభా నా తండ్రి నాయన మా జ్ఞాన నేత్రాలు తెరవండి ప్రభా నా తండ్రి నాయన నీవిచ్చేటటువంటి ప్రతి గడియను ప్రభా సద్వినియోగం చేసుకునే స్థితిని మాకు దయచేయండి తండ్రి అని ప్రభుని వేడుకుందాం. నీకు వందనాలయ్యా. మాకు తండ్రి నాయన ఇప్పటి వరకు నా తండ్రి నాయన మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు. మమ్మల్ని మాకు ఇచ్చిన సమయాలకే వందనాలు నా తండ్రి నాయన. మేము దాన్ని సరైన రీతిలో వాడుకుంటాము. మమ్మల్ని నువ్వు నడిపించుచున్నటువంటి మార్గాలకే నీకు స్తుతులు స్తోత్రాలు. మనం స్తోత్రించిన మనము కృతజ్ఞత చెల్లించిన మనము కొద్దిసేపు మౌనంగా ఉండి ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుందాము. ప్రభు కనపడే దేవుడు, మాట్లాడే దేవుడు, మనల్ని క్షమించే దేవుడు, మనల్ని శుద్ధి చేసే దేవుడు. ఆయన సన్నిధిలో ఉన్న మనము ప్రభు మనతో ఏమి మాట్లాడినాయన్నారు అనేది మనము వినుటకు వేగిరపడి మాట్లాడటకు నిదానించినట్లు మనము కొద్దిసేపు మౌనంగా ఉండి ప్రభు చెప్పినది వింటకు మనము మన మనసులను ఆయన మీద కేంద్రీకరించుకుందాం.
వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. స్తోత్రం నాయన, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకు వందనాలు ప్రభా. నాయన ఈ దినము ప్రభా నా తండ్రి నాయన ఆది నుండి ఇప్పటి వరకు మమ్మల్ని నీ కృపలో భద్రపరిచి నీ వాక్యాన్ని ప్రభా మాకు దయచేసిన తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మరి నీ ఎందు ప్రభా నా తండ్రి నాయన నీ యొక్క ఉన్నత పిలుపునకు తగిన బహుమానము మేము పొందటాకు ప్రభా, మేము గురి ఎద్దుకు పరిగెత్తుకుని రావటకు ప్రభా, మా గురిని ప్రభా నా తండ్రి నిన్నుగా ప్రభా ఎంచుకుని నా తండ్రి మా దృష్టిని నీ మీద నిలుపుకుని నాయన ఈ యొక్క లోక ప్రయాణంలో ప్రభా నా తండ్రి మేము తండ్రి నాయన సరైన రీతిలో ప్రభా నీ దగ్గరకు రావటకు ప్రభా నా తండ్రి మాకు సహాయం దయచేయండి. మమ్మలను కడగండి, పవిత్రపరచండి నా తండ్రి నాయన. దుమ్ము ధూళి వంటి వారమైన మమ్మలను ప్రభా నీ సన్నిధిలో ప్రభా ఈ 40 దినాలు కూర్చుండి పెట్టుకుని నా ప్రభా మమ్మలను నీ రూపంలోనికి మార్చుకుని నా ప్రభా నా తండ్రి నాయన ప్రభా నీ పెండ్లి కుమార్తె వరుసలో ప్రభా నీ సన్నిధానానికి చేరుకోగలిగిన స్థితిని ప్రభా రాకడలో మేమందరం ఎత్తబట్టకు ప్రభా నా తండ్రి మమ్మల్ని సిద్ధపరచమని నాయన అట్టి సిద్ధపాటులో మేము ప్రభా ముందుకు సాగినట్లు ప్రభా మేము తండ్రి నాయన ప్రభా నా తండ్రి మా మనసును ప్రభా నీ మీద కేంద్రీకరించుకుని ముందుకు సాగినట్లు ప్రభా కృపను కనపరచమని దీవెన దయచేయమని నీ సాంగత్యంలో నా తండ్రి మేము రూపాంతరం పొందగలిగిన స్థితిని మాకు దయచేయమని సమస్త విషయాల్లో ప్రభా నా తండ్రి నాయన జీవ కిరీటాన్ని పొందుటకు ప్రభా నా తండ్రి నాయన మేము వేగురపడటకు నా తండ్రి కృప చూపి కనికరించమని సమస్త విషయాల్లో నీవే మహిమా ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని మా కుటుంబములలో ఒక్క డెక్క కూడా విడవబడకుండా అందరం సిద్ధపాటు కలిగే గొప్ప కృపను మా ఎడల నువ్వు కనపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్.